అందరికీ శుభోదయం. ఈ వీడియోలో కులదోషం గురించి తెలుసుకుందాం. వివాహ పొంతనాలు చూసేటప్పుడు కులదోషాన్ని చాలా ముఖ్యంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎవరికైతే కుజుడు లగ్నం నుంచి కానీ, అలాగే చంద్రుడి నుంచి కానీ, అలాగే శుక్రుడి నుంచి కానీ 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కులదోషం కింద పరిగణిస్తారు. దీనివల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కుజ గ్రహం మిత్రక్షేత్రాల్లో కానీ, స్వక్షేత్రాల్లో కానీ, ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉంటే ఈ కులదోషం వర్తించదు. ఒకవేళ కులదోషం ఇలాగా ఉంటే, స్థానాల్లో ఉంటే, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఒకే రకంగా కులదోషం ఉంటే అప్పుడు వారికి ఇద్దరికి వివాహం చేయవచ్చు. అలాగే కుజుడు పైన చెప్పిన స్థానాల్లో ఉన్నప్పుడు ఆ కుజునిపై, కుజగ్రహంపై శుభగ్రహ దృష్టి, బుధ గురు శుక్రుల దృష్టి, ముఖ్యంగా గురువు దృష్టి ఉంటే కానీ, శనితో కలిసి ఉన్నా కానీ, పాపగ్రహాలతో కలిసి ఉన్నా కానీ కొంత ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా స్వక్షేత్రాలంటే కుజగ్రహానికి మేష వృశ్చికాలు, అలాగే మిత్రక్షేత్రాలంటే ధనుర్బీరాలు, సింహము, స్వక్షేత్రాలంటే లో కుజగ్రహం ఉంటే, ఉచ్చక్షేత్రం అంటే మకరంలో ఉన్నా కూడా దీన్ని కుజదోషం వర్తించదు. అలాగే కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో ఉన్నా కూడా కుజుడు ఉంటే కూడా కుజదోషం వర్తించదు. ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా వధువరులకు ఇద్దరికి కుజదోషం ఉన్నవారికి మాత్రమే వివాహం చేస్తే వాళ్ళ జీవితం సౌఖ్యంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో గడిచిపోతుంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరికైతే కుజదోషం ఉందో, ఆల్రెడీ వివాహం అయిన వారు ఉన్నారో, మాకు కుజదోషం ఉంది ఎలాగా అని అనుకుంటే వారంతా కూడా ప్రతిరోజు మంగళ చండీ గౌరీ స్తోత్రాన్ని, ముఖ్యంగా స్త్రీలు ప్రతిరోజు ఎవరైతే పారాయణం చేసుకుంటారో వారికి జీవితంలో, దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. కుజారాధన చాలా ముఖ్యం వీరికి. మంగళవారం నియమాలు పాటించడము, మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోవడము నెలకు ఒకసారైనా, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడము చేస్తే ప్రతి ఒక్కరికి మంచిది. ముఖ్యంగా స్త్రీలు మంగళవారం ప్రతిరోజు మంగళ చండీ గౌరీ స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా భార్యాభర్త ఇద్దరు పఠించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య